వెల్కమ్ టు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఈ రోజు మీ అందరి కోసం మాల హిందూ అబ్బాయిలను తీసుకొచ్చానండి. ఈ అబ్బాయిల యొక్క డేట్ ఆఫ్ బర్త్, అదే విధంగా హైట్, వాళ్ళ ఎడ్యుకేషన్, అదే విధంగా వాళ్ళు చేస్తున్న జాబ్, వాళ్ళ శాలరీ వివరాలు, వాళ్ళ ప్రాపర్టీ, అన్ని విషయాలు ఈ వీడియోలో ఉంటాయి. వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్, వాళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు అనే విషయాలన్నీ ఈ వీడియోలో ఉంటాయి. కాబట్టి ఈ వీడియోను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. చూస్తేనే అర్థమవుతుంది. వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ కు తగ్గట్టుగా మీకు తెలిసిన వాళ్ళలో సంబంధాలు ఎవరైనా మాల హిందువులో సంబంధాలు కనుక ఆడపిల్లల తల్లిదండ్రులు చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియోలో సాఫ్ట్వేర్ అబ్బాయిలు ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ చేసే అబ్బాయిలు ఉన్నారు, అదే విధంగా బిజినెస్ చేసే అబ్బాయిలు ఉన్నారు, ఎన్ఆర్ఐ అబ్బాయిలు కూడా ఉన్నారండి. కాబట్టి ఈ వీడియోను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. ముందుగా మీ అందరి కోసం సాఫ్ట్వేర్ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 26/10/1992. అబ్బాయి హైట్ 5.6 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశాడు. ప్రెసెంట్ ఈ అబ్బాయి హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 9 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది గూడూరు ఆంధ్ర అండి, కానీ జాబ్ హైదరాబాద్ లో చేస్తున్నాడు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఆంధ్ర సంబంధాలు మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది కూడా ఆంధ్రాలో సెటిల్ అయిన ఫ్యామిలీ మాత్రమే కావాలని చూస్తున్నారు. హైదరాబాద్ కు రావడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయినే కోరుకుంటున్నారు. మినిమం ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయి మాత్రమే కావాలి. అందంగా ఉండాలని వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఎవరైనా మాల హిందూ సంబంధాలు కనుక చూస్తున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అదే విధంగా మరో అబ్బాయి బిజినెస్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 16/4/1990. అబ్బాయి ఎత్తు 5.6 ఉంటారు. ఎడ్యుకేషన్ పీజీ చేశాడు. ప్రెసెంట్ అయితే ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడండి. సంవత్సరానికి 10 లక్షల వరకు వస్తుంది ఈ అబ్బాయికి ఇన్కమ్. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి ఖమ్మం అండి. బిజినెస్ కూడా ఖమ్మంలోనే చేస్తున్నాడు. ఈ అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్ ఆంధ్ర తెలంగాణ. ఈ అబ్బాయికి ఖమ్మంలోనే ప్రాపర్టీ 3 CR వరకు ఉంది. అమ్మాయి కూడా ఖమ్మం చుట్టుపక్కల మాత్రమే చూస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు, కానీ అమ్మాయి ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయిని మాత్రమే కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా మాల హిందూ ఆడపిల్లల తల్లిదండ్రుల సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మరో అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేసే లెక్చరర్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 16/9/1992. అబ్బాయి ఎత్తు 5.10 ఉంటారు. ఎడ్యుకేషన్ బీఈడీ చేశాడు. ఈ అబ్బాయి ప్రెసెంట్ లెక్చరర్ గా జాబ్ చేస్తున్నాడు గవర్నమెంట్ కాలేజీలో. ఈ అబ్బాయి నెలకి 50,000 వరకు సంపాదిస్తున్నాడండి. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి ఒంగోలు, కానీ అబ్బాయి జాబ్ మాత్రం హైదరాబాద్ లో చేస్తున్నాడు. ఈ అబ్బాయికి దాదాపు 2 CR వరకు ప్రాపర్టీ ఉంది. ఇద్దరు అబ్బాయిలు అండి, ఇద్దరికి 2 CR వరకు ఉంది ప్రాపర్టీ. పెద్ద అబ్బాయి మ్యారేజ్ అయిపోయిందండి. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి. కాబట్టి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు, అమ్మాయి మాత్రం ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. జాబ్ అయితే మరీ మంచిది, గవర్నమెంట్ సంబంధాలు అయితే ఇంకా మంచిది అనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఎవరైనా మాల హిందూలో గవర్నమెంట్ జాబ్ అమ్మాయి సంబంధాలు గనక చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మరో అబ్బాయి బెంగళూరు అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 22/4/1994. అబ్బాయి ఎత్తు 5.9 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి ప్రెసెంట్ అయితే బెంగళూరులో జాబ్ చేస్తున్నాడండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా. సంవత్సరానికి 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి బెంగళూరే అండి, సెటిల్డ్ ఇన్ బెంగళూరే. జాబ్ కూడా బెంగళూరులోనే చేస్తున్నాడు. కాబట్టి ఈ అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్ ఓన్లీ బెంగళూరు ఉన్న అమ్మాయి మాత్రమే కోరుకుంటున్నారు. లేకపోతే ఇక్కడ నుండి బెంగళూరు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి, అది కూడా బీటెక్ ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయిని మాత్రమే కోరుకుంటున్నారు. ఎవరైనా మాల హిందూలో బీటెక్ చదివి బెంగళూరు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు గనక ఉన్నట్లయితే వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. మరో అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేసే అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 17/5/1986. ఈ అబ్బాయి లేట్ మ్యాచ్ అబ్బాయి అండి. ఈ అబ్బాయి యొక్క హైట్ 5.9 ఉంటారు. ఎడ్యుకేషన్ పీజీ చేశాడు. అబ్బాయి అయితే ప్రెసెంట్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. నెలకి 50,000 వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది సికింద్రాబాద్ అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే హైదరాబాద్ లోకల్ అయినా తెలంగాణ ఆంధ్ర ఎక్కడైనా పర్వాలేదు, అమ్మాయి కొంచెం చదువుకొని ఉన్న అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఈ అబ్బాయికి సికింద్రాబాద్ లో G+3 హౌస్ ఉంది. ఈ అబ్బాయి ఒక్కడే, ఆడపిల్ల ఉంటే మ్యారేజ్ అయిపోయిందండి. కాబట్టి ఎవరైనా మాల హిందూ సంబంధాల కోసం చూస్తున్నట్లయితే, లేట్ మ్యాచ్ సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. అదే విధంగా మరో అబ్బాయి లేట్ మ్యాచ్ లోనే ఎన్ఆర్ఐ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 29/8/1989. ఈ అబ్బాయి హైట్ 5.7 ఉంటారు. ఎడ్యుకేషన్
ఈ అబ్బాయి ఎంఎస్సి యుఎస్ లో కంప్లీట్ చేశాడు. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి హైదరాబాద్ అండి. ఈ అబ్బాయి జాబ్ కూడా సాఫ్ట్వేర్ గా యుఎస్ లోనే జాబ్ చేస్తున్నాడు, అమెరికాలోనే. ఈ అబ్బాయి సంవత్సరానికి 180K యుఎస్డి డాలర్స్ అండి. ఈ అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్ అమెరికాలో ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, ఇక్కడ నుండి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, కానీ అమ్మాయి మాత్రం బీటెక్ చదివి అందంగా ఉండాలని అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్. అది కూడా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషనల్ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిని మాత్రమే రిఫర్ చేస్తున్నారండి. ఎవరైనా మాల హిందూలో అమెరికా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. విన్నారు కదండి ఈ వీడియోలో అబ్బాయిలు వాళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారో. ఎవరైనా మాల హిందూలో అమ్మాయిలు గనక సంబంధాలు తల్లిదండ్రులు చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. మా అడ్రస్ జగదీర్గుట్ట, హైదరాబాద్. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అండి. జగదీర్గుట్ట హైదరాబాద్ లో ఉంటుంది. ఇది కుకట్పల్లికి దగ్గరలో ఉంటుంది. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేసి రాగలరు. మా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి, మీకు పూర్తి వివరాలు పంపిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి. మాలా హిందువులందరికీ షేర్ చేయండి.